డైరెక్టర్లు సాధారణంగా కెమెరా వెనుకే ఉండటానికి ఇష్టపడతారు. తమ సినిమాల షూటింగ్, స్క్రిప్ట్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలతోనే ఎక్కువ టైం గడుపుతారు. మీడియా ఇంటర్వ్యూలు లేదా టెలివిజన్ కార్యక్రమాల్లో కనిపించడం కూడా చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఈ విషయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి పూర్తిగా భిన్నంగా కనిపిస్తారు. ఒకవైపు వరుస సక్సెస్లతో స్టార్ డైరెక్టర్ గా తన స్థానాన్ని బలపరుచుకుంటూనే మరోవైపు టెలివిజన్ షోలు, పబ్లిక్ ఈవెంట్లు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువవుతూ ఉన్నారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో చేయబోయే సంక్రాంతి సినిమా కోసం రెడీ అవుతున్న టైంలో కూడా అనిల్ రావిపూడి టీవీ షోలకు టైంను కేటాయించడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా అనిల్ రావిపూడి కెరియర్ ను పరిశీలిస్తే ఆయన సక్సెస్ ల వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఆడియన్స్ తో నిరంతర అనుబంధం కూడా ఒకటిగా కనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు వంటి భారీ సక్సెస్ ల తర్వాత కూడా ఆయన తనను తాను కేవలం డైరెక్టర్ గానే పరిమితం చేసుకోలేదు. ఇటీవల మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకు జడ్జ్ గా వ్యవహరించడం, ఆ తర్వాత మరో టెలివిజన్ కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొనడం దీనికి ఉదాహరణ. సాధారణంగా ఒక స్టార్ డైరెక్టర్ సినిమా డెడ్ లైన్లు, స్టోరీ డిస్కషన్స్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ తో బిజీగా ఉంటారు. అలాంటి టైంలో టీవీ షోల కోసం టైం కేటాయించడం అనేది కేవలం హాబీగా కాకుండా ఒక స్ట్రాటజిక్ డెసిషన్ గా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్సే తన సినిమాలకు ప్రధాన బలమని తెలుసుకున్న అనిల్ రావిపూడి అదే వర్గంతో నేరుగా కనెక్ట్ అయ్యే వేదికగా టీవీని వాడుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అనిల్ సినిమాల ప్రధాన బలం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఆయన రూపొందించే కథల్లో కుటుంబ బంధాలు, సరదా హాస్యం కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో టెలివిజన్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కుటుంబ ప్రేక్షకుల అభిరుచులను మరింత దగ్గరగా పరిశీలించే అవకాశం ఆయనకు లభిస్తూ ఉంది. షోల్లో పాల్గొనే సాధారణ కుటుంబాలు, జంటలు, వారి రియాక్షన్స్, వారి ఆలోచన విధానం వంటి అంశాలు ఒక రైటర్ గా, డైరెక్టర్ గా కొత్త ఇన్పుట్స్ ను అందించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కొందరు సినీ విశ్లేషకులు టీవీ షోలను అనిల్ కేవలం వినోద వేదికగా కాకుండా ప్రేక్షకుల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే ఒక రీసెర్చ్ ప్లాట్ఫామ్ గా కూడా ఉపయోగిస్తున్నారని అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇదే టైంలో అనిల్ లో మరో ప్రత్యేకత కూడా కనిపిస్తుంది. చాలా మంది డైరెక్టర్లు, స్టార్ హీరోలు భారీ బడ్జెట్లు, పాన్ ఇండియా ప్రాజెక్టుల వైపు పరుగులు తీస్తూ ఉంటే అనిల్ మాత్రం తన బలమైన మార్కెట్ ను అర్థం చేసుకుని అదే దిశగా ముందుకు సాగుతూ ఉన్నారు. సంక్రాంతి సీజన్ ను తనకు అనుకూలమైన బ్రాండ్ గా మార్చుకోవడంతో పాటు టెలివిజన్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ లో తన గుర్తింపును మరింత బలపరుస్తూ ఉన్నారు. అందుకే ఆయన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రిలీజ్ కు ముందే ఒక ప్రత్యేక ఆదరణ ఏర్పడుతుంది. మొత్తానికి అనిల్ రావిపూడి జర్నీని చూస్తే ఆయన సక్సెస్ సీక్రెట్ కేవలం మంచి కథలు చెప్పడంలోనే లేదని, ప్రేక్షకుల మధ్య ఉంటూ వారి అభిరుచులను ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవటం, మీడియా వేదికలను కూడా తెలివిగా ఉపయోగించుకోవడంలో కూడా ఉందని అర్థమవుతుంది. అందుకే నేటి టాలీవుడ్ లో అనిల్ రావిపూడి కేవలం కెమెరా వెనుకే కాదు, కెమెరా ముందు కూడా సక్సెస్ అవుతున్న అరుదైన డైరెక్టర్ గా నిలుస్తూ ఉన్నారు.